Yo guys, what's up? क्या हाल चाल है सभी लोगों का? Welcome back to once again the Uncertified guys. So guys, today we are going to react to the Hewan. తెలుగులో ఏమంటారు? తెలుగులో చెప్పాలంటే శేతాన్ కూడా హిందీలో అయిపోయింది. రాక్షసుడు. యా రాక్షసుడు. సో ఆయన శేతాన్ అజయ్ దేవ్గన్ సారీ. సో మన హీరో వచ్చేసి అక్షయ్. అదే హీరో దీంట్లో హీరో లేడు అక్షయ్ కుమార్. ఈసారి అక్షయ్ కుమార్ నెగటివ్ రోల్ ఉన్నట్టున్నాడు దీంట్లో. ఎవరిలో ఏమో చెప్పలేము. ట్రైలర్ చూసిన తర్వాత తెలుస్తుంది. ట్రైలర్ అయితే ఎందుకంటే September 11th కి రిలీజ్ కాబోతుంది. సో అందుకోసమే యా. అండ్ లీడ్ రోల్ వచ్చేసి ఇద్దరు ఉన్నారు. ఒకటి సైఫ్ అలీ ఖాన్ అండ్ ఇంకోటి వచ్చేసి అక్షయ్ కుమార్. దాంట్లో ఎవరు హీరో ఎవరు విలనో మనకు టీజర్ ట్రైలర్ చూసిన తర్వాతనే తెలుస్తుంది. సో వితౌట్ ఎనీ డిలే ఈ ట్రైలర్ అనేది స్టార్ట్ చేద్దాం గైస్. ఒకటి వాట్ హ్యాపెండ్ టు కేవియన్ ప్రొడక్షన్స్? వాట్ చాలా అంటే చాలా మూవీస్ కేవియన్ ప్రొడక్షన్స్ లో వస్తున్నాయి. అంతమని ఏంది కొంపేసి అది ప్రొడక్టర్, అది ప్రొడ్యూసర్ ఎన్ని టాక్సిక్, దాని తర్వాత కాకా చిరంజీవి సార్, దాంతో ఇది మళ్ళీ ఏదో ప్రొడక్షన్ వచ్చింది. జాంబిరెడ్డి 2 అది కేవియనా ఏమో చూడాలి, ఏమో అది తెలియదు. బట్ అది కూడా వచ్చింది. 3 పెద్ద 300 పైన బడ్జెట్. సో ఎస్ గైస్, సరే మనం ఒకసారి ఈ ట్రైలర్ ని కూడా రియాక్ట్ చేద్దాం, చూద్దాం ఎలా ఉందో. సో 3, 2, 1 లెట్స్ గో. అక్షయ్ కుమార్ వాయిస్ అది మరీ ఎక్కువ తక్కువ ఉంది. కనిపిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ 7 हादसे हुए पिछले 1 साल में. सारे लोग अपने परिवार के साथ मारे गए हैं. సైఫ్ అలీ ఖాన్ దీంట్లో బ్లైండ్ పర్సన్ ఆయన. शायद कोई हमारा पीछा कर, एक ही जीप की आवाज बार बार सुनाई दी. ये पुलिस वालों ने मन में पैदा किया है, हम सबको कंफ्यूज करने के लिए. अंधा होने से बुरा पता है क्या होता है? बेवकूफ होना. अपने बदले की आग में और कितने मासूमों की जान लोगे तुम? ये आ गई है. ప్రియదర్శన్ 11 September. ప్రియదర్శన్ నాకు గుర్తొస్తుంది. मी- ప్రియదర్శన్ ఎక్కడో విన్నా. ఓకే. సో సైఫ్ అలీ ఖాన్ ఈజ్ హీరో ఈ మూవీలో అండ్ హీస్ బ్లైండ్ అండ్ ఏంది ఈసారి అక్షయ్ కుమార్ నెగటివ్ రోల్లో ఉన్నారు. అండ్ నెగటివ్ రోల్లో కూడా బాగానే లైక్ యాక్టింగ్ మాత్రం చాలా ఇది. స్టార్టింగ్లో ఆయన నన్ను చంపేస్తాడని ఒక చెప్తుండు, వాళ్ళని నా వెనుబడ పడుతుండు. స్టార్టింగ్లో ఒక వాయిస్ వచ్చింది. దాని తర్వాత నేను అనుకున్నా, అరే ఏంది సైఫ్ అలీ ఖాన్ వీళ్ళని చంపడానికి వస్తున్నా. అంటే నాకు బ్లైండ్ పర్సన్ అంటే దాంట్లో బ్లైండ్ పర్సన్ అక్షయ్ కుమార్ని చంపడానికి రావడం. స్టార్టింగ్ ఆ సీన్ అంటే ఆ ఫస్ట్ స్టార్టింగ్ సీన్ అట్లా చూపిస్తున్నారు. బట్ ట్రైలర్ బాగుంది అండ్
నిజంగా స్టోరీ రివీల్ చేయలేదు, స్టోరీ లేదు, స్టోరీ రివీల్ చేయలేదు. మెయిన్ గా అంటే మర్డర్స్ జరుగుతున్నాయి, మర్డర్స్ మాత్రం జరుగుతున్నాయి. దాని వల్ల ఏదో సిచ్యువేషన్ వల్ల సైఫ్ అలీ ఖాన్ అంటే ఇరుక్కున్నాడు, ప్లస్ సైఫ్ అలీ ఖాన్ ఇరికిచ్చిండు. వీడే కథలు చెప్తున్నాడు, కథలు స్టోరీస్ చెప్పించేసి వీడే మమ్మల్ని ఇది చేద్దాం అనుకుంటున్నాడు, కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అని వాడిని జైల్లోకి తీసుకెళ్ళారు. అండ్ తర్వాత ఒక సీన్ లో కూడా ఇది కూడా విన్నారా, చెప్తుంటాడు అంటే ఎంతమంది ప్రాణాలన్నీ తీస్తావు ఒక అంటే రివెంజ్ కోసమా ఇప్పుడు సో దాని తర్వాత ఆయన డైలాగ్ వేస్తాడు, నేను "ఏ ఆఖరి హై" అని. నేను కొంచెం కామెంట్స్ యూజ్ చేసిన. ఇప్పుడు మనోడు బ్లైండ్, మనోడు ముంగడ అందరిని చంపిన తర్వాత మనోడిని చంపదామని అనుకుంటుందా, లేదా ఫస్ట్ మనోడిని ఒక గంటను లేపేస్తే అయిపోతుంది కదా, మూవీ ది ఎండ్ అయిపోతుంది. అట్లా ఇప్పుడు మూవీ ఎందుకు మళ్ళీ అందుకోసమే కొందరు అంటారు కామన్ సెన్స్ ఇవన్నీ మీకు కావాలంటే మీరు పోయి ఏదో దాని బయోగ్రఫీలో ఇవి చూసుకోండి. ఇట్లాంటి మూవీస్ అంటే ఫిక్షన్ లో పనిచేయదు. మీరు 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 ఇంటికి వెళ్ళిపోండి. కాదు, ఫిక్షన్ లో పనిచేయదు. నిజంగా పని. కాదు సార్, జస్ట్ ఇమాజిన్. ఇప్పుడు మనం రివెంజ్ కావాలంటే లాస్ట్కి పోతాడు సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్ ప్రకారం ఆలోచిస్తే నాకు రివెంజ్ వద్దు ఏమొద్దు, నాకు అన్యాయం జరిగిన చంపాలని స్క్రీన్ ప్లే బాగుంది, కాకపోతే సౌండే కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. సౌండ్ ఇప్పుడు అంటే మరీ అంత టెరిఫైయింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ గుడ్డోనికి సౌండ్ ఈజ్ బ్లైండ్ పర్సన్ కి సౌండ్ అనేది మెయిన్ కీ. ఇప్పుడు ఆ కీనే మొత్తం అందుకోసమే కదా సౌండ్ పెట్టలేదు, అందుకోసమే సౌండ్ పెట్టలేదు. ఎందుకంటే సౌండ్ పెడితే ఆ బ్లైండ్ పర్సన్ కి ఎలా వినిపిస్తుంది ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ వల్ల. అసలుకి ఇట్లాంటి కామన్ సెన్స్ యూజ్ చేయకండి సరేనా. ఇక్కడ యూజ్ చేయ కామన్ సెన్స్ నీవి. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ కి ఆ బ్లైండ్ ఉంది, అక్షయ్ కుమార్ ఎక్కువ పక్కే డిఫెక్ట్ ఉంటారు కావచ్చు, ఏమో చెప్పలేం కదా సినిమాలో ఉంటారు ఉండకపోవచ్చు, ఏమో చెప్పలేం కదా. చెవులు వినిపించేమో అక్షయ్ కుమార్ కి, ఏమో చెప్పండి. అరే లాజిక్ లేదురా బాబు. మనం 11th కి తెలుసుకుందాం, 11th కి రిలీజ్ కాబోతుంది మూవీ. అండ్ నేను ఓటేస్తున్నా అక్షయ్ కుమార్ చెవులు వినపడు. సారీ గైస్, సో ఏమో తెలియదు బాయ్. సో 11th కి మనకు థియేటర్ లో తెలిసిపోతుంది అసలు ఏంది స్టోరీ. రియాక్షన్ కావాలంటే రివ్యూ మ్యాన్ ఏదో ఒకటి రియాక్షన్ ఏదో ఒకటి కామెంట్ ఇచ్చింది. ఒక్క కామెంట్ వచ్చినా కానీ పోతాను. ఎట్లా పోయేదే మూవీకి పోతా, వీడు పోతాడేమో కానీ నేను మాత్రం పోయేదే. అండ్ ఆ రివ్యూ కూడా ఇదే ఛానల్ రాబోతుంది. సో మేక్ షూర్ యూ హిట్ దాట్ సబ్స్క్రైబ్ బటన్. అండ్ మీకు ఎలా అనిపించింది ట్రైలర్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ రికమెండేషన్స్ కూడా ఇవ్వండి. వీఆర్ బ్యాక్ అగైన్ అండ్ ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ వస్తుంటాయి. సో ఎస్ గైస్, ఈ వీడియోని ఇక్కడ నుంచి మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. Bye.